నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. కిటకిటలాడిన గాలిపటాలు, నోముల దుకాణాలు, పట్టణ ప్రధాన వీధుల్లో కనిపించిన సంక్రాంతి సందడి. భోగి పండగను సంబరంగా జరుపుకున్న జిల్లా వాసులు. భక్తి శ్రద్ధల నడుమ శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణాల్లో పుట్టిపడిన ఆధ్యాత్మికత. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సంసిద్ధమవుతున్నారు. పండుగకు కావలసిన సామాగ్రి ఖరీదుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లలో పతంగులు, ముగ్గులు, డోముల దుకాణాలు ప్రత్యేకంగా వెలియగా దుకాణాల వద్ద సందడి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా సంక్రాంతి పండగ సంబరం కనిపిస్తోంది. మహిళలు, యువతులు, చిన్నారులు, యువకులు అందరిలో నూతనోత్సాహాన్ని నింపే పండగ అయిన సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సంసిద్ధమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, అమావాస్యల పేరిట 3 రోజుల పాటు జరిపే వేడుకలతో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంక్రాంతి సందర్భంగా తమ స్వంత ఊళ్లకు చేరుకున్నారు. పండగ వేడుకల్లో ఇండ్ల ముందు మహిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేస్తూ వాటిపై గొబ్బెమ్మలు పెడుతూ పూజించనున్నారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకునే నోముల కొనుగోళ్లతో పట్టణంలోని పలు ప్రధాన వీధులు సందడిగా మారాయి. మహిళలను, యువతులను ఆకర్షించే విధంగా మార్కెట్లోకి వివిధ రకాల నోములు రాగా వాటిని కొనుగోలు చేసేందుకు వస్తున్న వారితో దుకాణాలు కిటకిటలాడాయి. పండగ రోజు ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేయడానికి రంగురంగుల ముగ్గులను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండగకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పతంగులను ఖరీదు చేసేందుకు చిన్న పెద్ద ఆసక్తి కనబరిచారు. ఇళ్లపై పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపేందుకు అవసరమైన సామాగ్రి ఖరీదులో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే విధంగా మార్కెట్లో రకరకాల ఆకృతుల్లో పతంగులు దర్శనమిస్తుండగా పండగ నేపథ్యంలో ప్రధాన వీధులు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండగ వేడుకలతో జిల్లా వ్యాప్తంగా నూతన శోభ సంతరించుకుంది. ఇదిలా ఉంటే పతంగులు ఎగురవేసే సమయంలో చిన్నారులు, యువత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రహారీ గోడలు లేకుండా ఉన్న ఇండ్లు, విద్యుత్ తీగలు తగిలే విధంగా ఉండే డాబాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరించడం అనివార్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. వేద పండితుల మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను జరపగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రముఖ ఆలయాల్లో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేడుకలను జరపగా భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో వీక్షించి తన్మయత్వం చెందారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ
కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఉదయం నుండే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయంలో నూతన శోభ సంతరించుకుంది. దేవమక్షరం పరమం పదం నారాయణం మహాజ్ఞేయం ఆత్మానం పరాయణం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని ఘనంగా చేపడుతున్నట్లు ఆలయ పూజారి పేర్కొన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు భోగి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మన ఆండాళ్ తల్లి గోదాదేవి రంగనాథుని వివాహమాడిన రోజు ఈరోజు. గత 17 డిసెంబర్ నుండి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యము మన దేవాలయంలో తిరుపావై కాలక్షేపం అనుసంధానం పాశ్రాల అనుసంధానం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు విశేషమైన భక్తజన సందోహంలో పట్ల కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గోదాదేవి మార్గశిర మాసంలో వచ్చే ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించి మొదలు మకర సంక్రమణ ఈరోజు భోగి రేపు మకర సంక్రమణ వరకు కూడా స్వామివారిని సేవించి స్వామివారి లోపల ఐక్యమై వివాహమాడిన రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు అత్యంత వైభవంగా మేము కళ్యాణం జరిపినాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ్వర. మరోవైపు తలమడుగు మండలంలోని బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతిని అందించి కొలిచారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కజ్జర్ల గ్రామస్తులు వెలుమ స్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీరబండ్లవాడ వెంకటరమణ గోవింద, వడ్డీ కాసులవాడ వరాహమూర్తి గోవింద. ఆ విధంగా తెర నుంచి పైకి తీసుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు కానీ అబ్బాయి యొక్క గుణగణాలు అయితే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారట. ఏమని? అనంత వేగ శ్రద్ధాయినే ఏ విధంగా ఉండాలని చెప్పేసి అమ్మాయి యొక్క తండ్రి అడగగానే 4 వేలాలు చదువుకున్నటువంటి వారు మా యొక్క కుమారుని చెప్పేసి ఆ యొక్క రంగనాథ స్వామి గారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం నిర్మించుకున్న నాటి నుండి భోగి పండగ రోజున శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, కజ్జర్ల గ్రామస్తులు వెలుమ లింగారెడ్డి, స్వామిరెడ్డి, రమేష్, నాగిరెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
భగవద్దు ఐంకర్య స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ బోధ రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా మన బరంపూర్ గ్రామంలో కూడా లక్ష్మీ భూనిల సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అంగరంగ వైభవంగా యొక్క స్వామివారి కళ్యాణోత్సవము భక్తుల కన్నుల పండుగ జరుపుకోవడం జరిగింది. గత సంవత్సరం నుండి మరి ఈ సంవత్సరం కూడా అత్యధిక పెద్ద ఎత్తున భక్తులు మరియు గ్రామ పెద్దలు ఆలయ సభ్యులు కమిటీ మేరకు ఈ యొక్క కళ్యాణము వైభవపేతంగా జరిగినది. లోక కళ్యాణార్థం కొరకై ఈ యొక్క కళ్యాణము జరిపించడం జరిగింది. సకల మానవాళికి ఆధ్యాత్మిక చింతనను దూరం చేసేసి పరువు అయినటువంటి భక్తి ప్రాముఖ్యతను తెలుపకోరి ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణము నిర్మించడం జరిగింది. మార్గశిర మాసంలో మొదలుకొని పుష్యమాసంలో కూడా ఈ యొక్క భోగి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యాలు జరిపించి స్వామివారి పరిపూర్ణటువంటి అనుగ్రహాన్ని మేము పొందడేగాక మరియు మా గ్రామ ప్రజలు పరిసర గ్రామ ప్రజలకు కూడా ఇటువంటి మహాభాగ్యాన్ని కల్పించడం జరిగింది. అందులకు ఈ యొక్క బరంపూరు ఆలయ కమిటీకి మరి గ్రామ ప్రజలకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణటువంటి కృప కర్ణకటాక్షాలు ఎల్లవేళ కాదని చెప్పేసి కోరుకుంటూ సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న పట్టణానికి చెందిన ఓ యువతి సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల అనుమతితో కుమార్పేటలో నివాసం ఉండే ట్వింకల్ కామ్దార్ జైన సన్యాసం స్వీకరించనున్న నేపథ్యంలో ఆదివారం పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకుంది. కుటుంబీకుల అనుమతితో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో నివాసం ఉండే ట్వింకల్ కామ్దార్ జైన సన్యాసం స్వీకరించారు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఆమె జైనమత గురువు రామ్లాల్ జీ బోధనలకు ఆకర్షితులై సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాంప్రదాయబద్ధంగా చందన మండప పూజా క్రతువులను ప్రారంభించారు. జైన్ భగవతి దీక్షా మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా భక్తి గీతాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. మధ్యప్రదేశ్లో జరగనున్న మహాభినిష్క్రమణ అనంతరం ట్వింకల్ జైన సన్యాసిగా మారనున్నారు. శోభాయాత్రలో ఆమె కుటుంబీకులు బంధుమిత్రులతో పాటు జైన మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ యాత్రలో పాల్గొని ప్రసంగించారు. విశ్వాసాన్ని కుటుంబంగా భావిస్తే భవబంధాలు చక్రంలో చిక్కుకోమనే విషయాన్ని యువత తెలుసుకోవాలని, తద్వారా మానసికంగా ఎటువంటి ఇబ్బంది రాదని ట్వింకల్ చెబుతున్నారు. సన్యాసిగా మారుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. జైనత్ మండలం జామిని గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కోండ్ర కేశవ్ కుటుంబాన్ని మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు. అంతకుముందు పెండల్వాడ గ్రామానికి చెందిన గేడం అక్షయ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రిమ్స్లోని మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో పత్తి, సోయాబీన్ సాగు చేస్తున్న రైతులు రబీలో మాత్రం ఆరుతడి కింద శనగ పంటను వేస్తున్నారు. ఈ పంటకు వాతావరణం అనుకూలించడంతో పాటు తక్కువ వ్యయం కావడం, పండిన పంటకు మార్కెట్ మద్దతు ధర దక్కడంతో అత్యధిక శాతం మంది రైతులు శనగ వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. అయితే 2-3 సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితులు పంటకు అనువుగా లేకపోవడం, విత్తనం వేసిన నాటి నుండి తెగుళ్లు ఆశించడం వంటి కారణాలతో ఆశించిన మేర దిగుబడి రాక రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు అడవి పందుల బారి నుండి పంటను కాపాడేందుకు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మొదట్లో పంటకు తెగుళ్లు సోకిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో రైతులు ముందుగానే అప్రమత్తమై పంటను తొలగించి వేరే పంటను వేస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్న రైతులు మాత్రం నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
కనీసం పెట్టుబడి కూడా వెళ్లలేని పరిస్థితి దాపురిస్తోంది. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని కోరుతున్నారు. తమకు నష్టపరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. నా పేరు అశోక్ రెడ్డి, గ్రామం కజ్జల, మండల తలమడుగు, జిల్లా ఆదిలాబాద్. నేను కజ్జల గ్రామంలో 8 ఎకరాల శనగ వేశాను. కాబట్టి ప్రతి సంవత్సరం కొద్దిగా అనుకుంటా ప్రతి సంవత్సరం మాకు విల్ట్ ఎక్కువ వస్తున్నది. జర్మినేషన్ సరిగా రాలేదు. మరి పంట మొత్తానికి వచ్చే అవకాశం, పంట తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అయితే మొత్తానికి తెగులతోని మొత్తానికి చనిపోతుంది. ఎక్కడ చూసినా గానీ మీరు ఎక్కడన్నా చూడండి, ఏ రోజులకన్నా చూడండి, ఎవరికి కాదు, నేను ఒక్కనే కాకుండా అందరికీ శనగ పంట మీద మాకు ధర ఎక్కువ ఇచ్చి ఆదుకునే అవకాశం గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకోవాలని నా యొక్క ఆశలు. అంతేకాకుండా ప్రతిదీ కానీ అగ్రికల్చర్ వచ్చి చూసి మా కొరకు మా పంట నష్టపోయిందా లేదని దాన్ని ఆదుకోగలగరని మా యొక్క మనవి. జరిగ్రామం మండల తలమడుగు, జిల్లా ఆదిలాబాద్. నేను ఖరీఫ్లో సోయా వేసినట్టుని బాగా నష్టపోయిన వర్షం పడడంతో. తర్వాత నేను రబ్బీ శనగ వేసినట్టుని 2 ఎకరాల్లో మొత్తం బాగా పెట్టుబడి పెట్టి కూడా బాగా వేసిన, బాగా లాస్ అవడంతో ఎక్కువ పెట్టుబడి అయింది. బాగా నష్టాలున్నా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని. సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకునే భోగి పండగ వేడుకలను జిల్లాలో ఉత్సాహంగా నిర్వహించారు. భోగి పండగ రోజున చిన్నారులపై భోగిపళ్లు పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటిల్లిపాది సందడిగా గడుపుతూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ ఆదివారం భోగి పండగను జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, అమావాస్య ఇలా 3 రోజుల పాటు వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగను ఇంటిల్లిపాది కలిసి సంబరంగా జరుపుకున్నారు. భోగి పండుగ రోజున చిన్నారులకు భోగి పండ్లు పోసి వేడుకలు జరుపుకున్నారు. రేగుపళ్ళు, బంతిపూలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి పిల్లల తల మీదుగా కిందికి పడేలా పోశారు. సుదూర ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పండగ పూట ఒకచోట చేరి సందడి చేయడంతో కోలాహలం నెలకొంది. ఇక స్థానిక బజరంగ్ ఫంక్షన్ హాల్లో లోహిరి పేరిట జరుపుకునే వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. పంజాబీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సమాజ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోగి మాదిరిగానే వేడుకలను పంజాబీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించగా వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల అతిథులు అభినందనలు తెలియజేశారు. భీంపూర్ మండలంలోని నిపాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కాగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంను వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు ఉమాకాంత శర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా గ్రామానికి చెందిన ఎడిపెల్లి భూమన్న లక్ష్మీ దంపతులు తన కూతురు జ్ఞాపకార్థం 44 తులాల వెండి వస్తువులను స్వామివారికి బహూకరించారు. ఐఏఎస్ దంపతులు వరుణ్ రెడ్డి, POITDAల బంధువులు వార్షికోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 శివదత్తగిరి మహారాజ్, సర్పంచ్ ప్రమీల రాజన్నతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవత ఈశ్వరీయం సర్వభూతానాం తానుభోపేశ్వర్యం
శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై పుణ్యాచలే శ్వాశ్ర ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాలాచార్యులు మాట్లాడుతూ గోదాదేవి కళ్యాణ విశిష్టతను తెలియజేశారు. తులసివనంలో దొరికినటువంటి గోదాదేవి విష్ణుచిత్తునికి పుత్రికగా పెరిగి సాక్షాత్తు అర్చారూపంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి రంగనాథుణ్ణి ఇష్టపడి కాత్యాయని వ్రతమని చేసి నెల రోజుల పాటు 30 పాటలు పాడి నేటి వేళ మన కలియుగంలో గోదాదేవి విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని వివాహమాడింది. ఇది అసంభవమైనటువంటి విషయము. ఆ రోజుల్లో జరిగినటువంటి కళ్యాణాన్ని ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. అలాగే మన నిపాని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోదారంగనాథుడి యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. అలాగే మరొక కళ్యాణం స్వామివారి కళ్యాణం కూడా జరుపుతారు. ఇక్కడ 2 కళ్యాణాలు జరగడం బ్రహ్మోత్సవాల్లో విశేషంగా మేము భావిస్తున్నాము. ఈ గోదారంగనాథుడి యొక్క కళ్యాణం ద్వారా ఈ వివాహం కానటువంటి పిల్లలకి ఉత్తమమైనటువంటి భర్త లభించడం, భర్తకి ఉత్తమమైనటువంటి పత్ని లభించడం, అన్యోన్య దాంపత్యం అనేది దీని వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ కాత్యాయన వ్రతం గోదాదేవి వ్రతంలో కన్యపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ విశిష్టత దీనికి. ఈ గోదారంగనాథుడి యొక్క అనుగ్రహం చేత గ్రామం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ గోదారంగనాథ్ అనుగ్రహం అందరికీ ఉండాలని, దేశం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ గోదారంగనాథ్ భగవాన్కి జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. కిటకిటలాడిన గాలిపటాలు, నోముల దుకాణాలు, పట్టణ ప్రధాన వీధుల్లో కనిపించిన సంక్రాంతి సందడి. భోగి పండగను సంబరంగా జరుపుకున్న జిల్లా వాసులు. భక్తి శ్రద్ధల నడుమ శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణాల్లో పుట్టిపడిన ఆధ్యాత్మికత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.